ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కైలాసపట్నం శివార్లోని విజయలక్ష్మి ఫైర్ వర్క్స్లో భారీ విస్ఫోటనం వెనుక కారణం ఏమై ఉంటుందని నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించాక ఫోరెన్సిక్, అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్కు చెందిన క్లూజ్ టీంలు భౌతిక సాక్ష్యాధారాలను సేకరించాయి. చీకటి పడినప్పటికీ టార్చ్ లైట్ల వెలుతురులో 20కి పైగా నమూనాలు తీసుకున్నారు. అందులో పొటాషియం, సల్ఫర్తో పాటు బాంబుల తయారీకి వాడే మందుగుండు సామగ్రి, ఇతర ముడి పదార్థాలను గుర్తించారు. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం కైలాసపట్నం శివారులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలిలోనే 5 చనిపోగా కొన ఊపిరితో ఆస్పత్రిలో చేరిన వారిలో 3 మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విశాఖలోని కేజీహెచ్లో 5 చికిత్స పొందుతుండగా వారిలో 94% కాలిన గాయాలైన నాగరాజు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి. శివానంద తెలిపారు. గోవింద్, జానకీరామ్లకు 50% గాయాలు కాగా సంతోషి, శేషరాణికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల్ని ప్లాస్టిక్ సర్జరీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 3 క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో మొత్తం 8 షెడ్లు ఉండగా వాటిలో 3 బాణసంచా తయారు చేస్తున్నారు. 2 షెడ్లు స్టాక్ పాయింట్లు, మిగిలినవి కార్మికుల అవసరాలకుంచారు. పేలుడు ధాటికి ఈ షెడ్లన్నీ దెబ్బతిన్నాయి. పరిసరాలు భస్మీపటలమయ్యాయి. తారాజువ్వలకు మందుగుండు దట్టించే సమయంలో నిప్పురవ్వలొచ్చినట్లు తనిఖీ నిపుణులు భావిస్తున్నారు. వాటిని గుర్తించిన కార్మికుడు అంటుకున్న మందుగుండు సామాగ్రిని చేతుల్లోకి తీసుకుని బయటకు పరిగెత్తడంతో నిప్పురవ్వలు పక్క షెడ్డులోకి రాలి మందుగుండుకు అంటుకుని మంటలు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు. మొదటి షెడ్డులో పేలిన బాంబు 150 మీటర్ల దూరంలోని ఓ స్టాక్ పాయింట్ పై పడ్డంతో అక్కడా మంటలంటుకున్నాయని, తరువాత పక్కనున్న నిల్వ కేంద్రానికి విస్తరించి మొత్తంగా 3 ఎకరాలకు వ్యాపించినట్లు తనిఖీ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్మాగారంలో ఏ వస్తువులు నిల్వ చేశారు, వాటి స్వభావమేంటి, పేలుడు రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు, ఇనుప వస్తువులేమైనా ఉన్నాయా అనే అంశాల్ని తనిఖీ బృందాలు విశ్లేషిస్తున్నాయి.